లో భాగంగా బాటనీ మొదటి సంవత్సరం మొదటి యూనిట్లో ముందు క్లాస్లో జరిగిన తర్వాత జీవశాస్త్ర వర్గీకరణ. నాగరికత ప్రారంభమైనప్పటి నుంచి జీవులను వర్గీకరించడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. అయితే ఇవన్నీ ఆసక్తిజనితంగా జరిగినవే కానీ శాస్త్రీయమైన ప్రమాణాలపై ఆధారపడినవి కాదు. అప్పటికి వర్గీకరణలో ఆహారము, గూడు, బట్ట లాంటి మన అవసరాలను జీవులను వాడుకోవడం కోసం జనించినవి. శాస్త్రీయ వర్గీకరణ కోసం మొదట ప్రయత్నం చేసింది అరిస్టాటిల్. అతను సరళమైన స్వరూపాత్మకమైన లక్షణాలను ఉపయోగించి మొక్కలను గుల్మాలు, పొదలు, వృక్షాలు అని వర్గీకరించాడు. జంతువులు కూడా ఎరుపు రంగు రక్తం ఉన్నవి, ఎరుపు రంగు రక్తం లేనివి అనే రెండు సముదాయాలుగా వర్గీకరించాడు. ఇక్కడ లినియస్ కాలంలో అనేక మొక్కలను వృక్షరాజ్యంలోనూ అన్ని జంతువులను జంతురాజ్యంలో చేర్చారు. రెండు రాజ్యాల వర్గీకరణ వ్యవస్థ అభివృద్ధి చెందింది. ఇటీవల కాలం వరకు ఇదే వర్గీకరణ పద్ధతి అమలులో ఉంది. జీవులను మొక్కలు, జంతువులు అని వర్గీకరించడం తేలిక, అర్థం చేసుకోవడం సులభం. కానీ చాలా జీవులు ఈ రెండు రకాల కింద చేరవ. ఈ పద్ధతి నిజకేంద్రక జీవుల్లోనూ కేంద్రక పూర్వ జీవులకు మధ్య ఏక కణజీవులు, బహుకణ జీవులు, కిరణజన్య సంయోగక్రియ జరుపుకునే జీవులను, కిరణజన్య సంయోగక్రియ జరుపుకుని జీవులకు మధ్య తేడాలను గుర్తించలేదు. ఈ పద్ధతిలో బ్యాక్టీరియాలు, శైవలాలు, శిలీంధ్రాలు, బయోఫైట్లు, టెరిడోఫైట్లు, వివృత బీజాలు, అవృత బీజాలు మొక్కల కింద ఉంటాయి. ఈ రాజ్యంలో జీవులన్నిటినీ ఉమ్మడి లక్షణ కణాలకు కణకవచం ఉండటమే అందువల్ల ఇతర లక్షణాలు విస్తృతమైన తేడాలను, సముదాయాలను ఒకే చోట చేర్చారు. కేంద్రక పూర్వజీవులైన బ్యాక్టీరియాలు, నీలి ఆకుపచ్చ శైవలాలు నిజకేంద్రక జీవులు ఇతర సముదాయాలతో చేర్చారు. అంతేకాక ఏకకణ జీవులు, బహుకణ జీవులు ఒకే సముదాయంలో చేర్చారు. ఉదాహరణకు క్లామిడోమోనాస్, వైరోగైర రెండింటినీ శైవలాలలో చేర్చారు. పరపోషితాలైన శిలీంధ్రాలకు స్వయం పోషితాలైన ఆకుపచ్చని మొక్కలకు తేడా గుర్తించలేదు. ఇవి వీటి కణకవచము పదార్థంలో కూడా తేడాలను కలిగి ఉన్నాయి. కణకవచ సంఘటనలో శిలీంధ్రాలు కైటిన్లు కలిగి ఉండగా ఆకుపచ్చని మొక్కలు సెల్యులోజ్తో కూడిన కణకవచాన్ని కలిగి ఉంటాయి. అందువల్ల ఎంతో కాలం అమలులో ఉన్న రెండు రాజ్యాల వర్గీకరణ వ్యవస్థ సరిపోదని గుర్తించారు. సంపూర్ణ స్వరూపంతో పాటు ఇతర లక్షణాలైన కణ నిర్మాణము, కణకవచ స్వభావము, పోషణ రకము, ఆవాసము, ప్రత్యుత్పత్తి పద్ధతి, పరిణామంలో సహసంబంధాలైన మొదలైనటువంటి అంశాలనేటువంటివి మనం ఇక్కడ వాటిని వర్గీకరించి పరిశీలనలోకి తీసుకోవాల్సిన అవసరం గుర్తించింది. ఆ ఫలితంగా కాలక్రమేణా జీవుల యొక్క వర్గీకరణ అనేటువంటిది ఏ విధంగా ఉందో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ కాలక్రమేణా జీవుల యొక్క వర్గీకరణలో వ్యవస్థ యొక్క ఆ ప్రక్రియ అనేటువంటి జీవులు వాటి వర్గీకరణ వ్యవస్థను అనేవి మనం తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉన్నాయి వర్గీకరణ వ్యవస్థలో అంటే ఎన్నో మార్పులకు లోనై ఈ వ్యవస్థ అనేటువంటిది వివిధ వ్యవస్థల వృక్ష జంతు రాజ్యాల స్థిరీకరణ ఉన్నప్పటికీ ఏ సముదాయంలో వీటిని చర్చించాలి అనే అంశం మారుతూ వచ్చింది. అంతేకాక ఇతర రాజ్యాంగాల సంఖ్య, స్వభావాన్ని గురించి వివిధ శాస్త్రజ్ఞుల అవగాహన కాలంతో పాటు మారుతూ వచ్చింది. ఆర్హెచ్ విటేకర్ 5 రాజ్యాల వర్గీకరణ ప్రతిపాదించాడు. వీరు ప్రతిపాదించిన రాజ్యాలను మొనీరా, ప్రొటిస్టా, శిలీంధ్రాలు, మొక్కలు, జంతువులు అని పిలుస్తారు. ఈ వర్గీకరణకు కణ నిర్మాణము, తాలస్ సంవిధానము, పోషణ రకము, ప్రత్యుత్పత్తి, వర్గ వికాస సంబంధాలు ప్రధాన ప్రతిభగా ఉపయోగించారు. ఇక్కడ 5 రాజ్యాలు వివిధ లక్షణాలను పోల్చి ఉన్నాయి. కణరకము, ఇక్కడ మనము కణరకం తీసుకున్నప్పుడు లక్షణాలు ఏ విధంగా ఉంటే కణరకం కేంద్రక పూర్వజీవులు, నిజకేంద్రక జీవులు ఇక్కడ శిలీంధ్రాల్లో ఉన్నాయి. నిజకేంద్రక జీవులు జంతువుల్లో నిజకేంద్రక జీవులు ఉన్నాయి. ఇక్కడ లక్షణం వచ్చి కణకవచము. మొనిరాలో వచ్చి సెల్యులోసేతర పాలిసాకరైడ్ అమైనో ఆమ్లాలు ఉంటే ప్రోటిస్టాలో కొన్నిటిలోనే ఉంటుంది. శిలీంధ్రాల్లో సెల్యులోజ్ లేకుండా ఉంటుంది. మొక్కలలో సెల్యులోజ్ ఉంటుంది, జంతువుల్లో ఉండదు. లక్షణాలు కేంద్రక త్వచం మొనిరాలో ఉండదు, ప్రొటిస్టాలో ఉంటుంది, శిలీంధ్రాల్లో ఉంటుంది, మొక్కలలో ఉంటుంది, జంతువులలో ఉంటుంది కేంద్రక త్వచం. శరీర సంవిధానం కణయుతము మొనిరాలో, ప్రొటిస్టాలో కణయుతము, శిలీంధ్రాల్లో బహుకణయుత వదులు కణజాలము, మొక్కలలో కణజాలము అవయవము, జంతువులలో కణజాలము అవయవము అవయవ వ్యవస్థ అనేది ఉంటుంది. పోషణ విధానం స్వయం పోషిత రసాయన సంశ్లేషణ, కిరణజన్య సంయోగక్రియ, పరపోషిత పూతికాహార జీవులు, పరాన్నజీవులు అనేటువంటి ఉంటాయి. ప్రొటిస్టాలో స్వయం పోషిత కిరణజన్య సంయోగక్రియ, పరపోషితము. శిలీంధ్రాల్లో పరపోషితము, పూతికాహార, పరాన్నజీవులు. మొక్కలలో స్వయం పోషిత కిరణజన్య సంయోగక్రియ. జంతువులలో పరపోషిత, జాంతవ భక్షణం, హోలోజాయిక్, పూతికాహారాలు మొదలైనవి. ఇక్కడ 5 రాజ్యాల వర్గీకరణ
5 రాజ్యాల వర్గీకరణ విధానం ప్రభావితం చేసిన వివిధ కారకాలను అర్థం చేసుకోవడానికి దీన్ని పరిశీలిద్దాం. అన్ని కేంద్రక జీవులను కలిపి మొనీరా అనే రాజ్యంలోనూ, ఏకకణ నిజ కేంద్రక జీవులన్నింటినీ ప్రొటిస్టా అనే రాజ్యంలోనూ చేర్చారు. దీనిని క్లామిడోమోనాస్ కొర్రెల్లాల్ పూర్వ వృక్షంలో ఉండేవే కానీ పారామిషం అమీబా లాంటి పూర్వ జంతు రాజ్యంలో ఉండేవి. ప్రొటిస్టా రాజ్యం క్రింద చేర్చారు. పూర్వ వర్గీకరణలో ఇతర రాజ్యాలు చేర్చిన జీవులను ఒకే చోట చేర్చారు. శిలీంధ్రాలను వేరే రాజ్యంలో చేర్చారు. వర్గీకరణ ప్రమాణాలు మారడంతో ఈ విధంగా జరిగింది. జీవులు లక్షణాలను, పరిణామరీత్యా సంబంధాలు మనం అవగాహన చేసుకునే రీతిలో అభివృద్ధి మూలముగా ఈ రకమైన మార్పులు భవిష్యత్తులో కూడా జరిగే అవకాశం ఉంది. ఇక్కడ ఈ అధ్యయనంలో విటేకర్ వర్గీకరణ వ్యవస్థలో మొనీరా, ప్రొటిస్టా, శిలీంధ్రాలు రాజ్యాల లక్షణాన్ని గురించి తెలుసుకుందాం. వృక్ష రాజ్యం గురించి మనం అధ్యయనం చేసినప్పుడు జంతు రాజ్యం గురించి జంతు పాఠ్యపుస్తకంలో మనము చర్చించడం అనేటువంటిది ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ మొనీరా రాజ్యము ఆర్కీ బ్యాక్టీరియాలు, యూ బ్యాక్టీరియాలు, మైకోప్లాస్మా, యాక్టినోమైసిటిస్ మొదలైన అన్ని కేంద్రక పూర్వజీవులను మొనీరా రాజ్యంలో మనము చేర్చాం. ఆర్కీ బ్యాక్టీరియా అత్యధిక లవణయుతమైనటువంటి ప్రాంతాల్లో, హోలోపైట్లో, వేడి నీటి జలమల్లోనూ, బురద ప్రదేశాల్లోనూ లాంటి కొన్ని అతి కఠినమైన ఆవాసాల్లో నివసించడం వల్ల వీటిని మొనీరా జాతికి చెందిన ప్రత్యేకమైన జీవులుగా చెప్పవచ్చు. కణకవచ నిర్మాణంలోనూ ఆర్కీ బ్యాక్టీరియాలు ఇతర బ్యాక్టీరియాలతో విభేదనం చెందుతాయి. వీటి కవచంలో పెప్టిడోగ్లైకాన్ ఉండదు కానీ సూడోమ్యూరిన్ ఉంటుంది. కణ త్వచములో శాఖయుతమైనటువంటి లిపిడ్ శృంఖలాలా ఉంటాయి. ఈ లక్షణాల వల్లనే ఇవి తీవ్రమైనటువంటి పరిస్థితులను తట్టుకొని మనుగడ సాగించగలుగుతున్నాయి. అనేక మిథనోజన్లు, ఆవులు, గేదెలు లాంటి రూమినేట్ జంతువుల జీర్ణాశయంలో జీవిస్తూ వీటిని విసర్జక పదార్థాల నుంచి మీథేన్ ఉత్పత్తికి దోహదం చేస్తున్నాయి. యూ బ్యాక్టీరియాలు, ఈ యూ బ్యాక్టీరియాలు అనేటువంటివి ఏ విధంగా మనం ఉన్నాయి అనేటువంటిది మనం ఇక్కడ తెలుసుకుంటా ఉన్నాం. వీటిలో యూ బ్యాక్టీరియాల్లో వచ్చేసరికి ఈ జీవులు అనేటువంటివి సూక్ష్మజీవులు అత్యధికంగా ఉండే బ్యాక్టీరియంలు. ఇవి సర్వాంతంగా వ్యాపించి ఉంటాయి. ఒక గుప్పెడు మట్టిలో 100 కొద్ది బ్యాక్టీరియాలు ఉంటాయి. ఇతర జీవులను అతి తక్కువగా మనం నివసించగలిగిన తీవ్రమైన ఆవాసాలైన వేడినీటి చెలమెలు, ఎడారులు, మంచు, లోతైన సముద్రాల్లో కూడా జీవించగలవు. చాలా బ్యాక్టీరియాలు ఇతర జీవులను లోపల లేదా బయట పరాన్నజీవులుగాను, మరికొన్ని సహజీవులుగాను జీవిస్తాయి. ఆకారాన్ని బట్టి బ్యాక్టీరియాలు 4 రకాలు విభజించారు. గోళాకారంలో ఉండేటి కోకస్ అని, ఉదాహరణకు బహుకోకై. దండాకారంలో ఉండే బ్యాసిలస్ను బహు బ్యాసిల్లై. కామ ఆకారంలో ఉండే వాటిని విబ్రియో, బహు విబ్రియో. సర్పిలాకారంలో ఉండేటువంటిని స్పైరిల్లం, బహు స్పైరిల్లా. మ్యూరిన్ లేదా మ్యూకోపెప్టైడ్ అని కూడా పిలువబడే పెప్టోగ్లైకాన్తో కూడిన దృఢమైన కణకవచాన్ని కలిగి ఉండటం బ్యాక్టీరియం యొక్క లక్షణం. దీని కణ త్వచంలో ఉన్న ముడతలను మీసోజోమ్ అని పిలుస్తారు. అన్ని కేంద్రక పూర్వజీవులలాగే వీటిలో జన్యు పదార్థం కేంద్రక త్వచంతో ఆవరించబడి ఉండక నగ్నంగా ఉంటుంది. ఇక్కడ బ్యాక్టీరియాలు అనేటువంటివి మనం తీసుకున్నప్పుడు ఈ బ్యాక్టీరియా అన్ని కేంద్రక పూర్వజీవుల్లోనూ రైబోజోములు తప్ప ఇతర కణాంగాల్లో ఉండవు. ఇక్కడ మనం చెలించేటువంటి బ్యాక్టీరియాలు 1 లేదా అంతకంటే ఎక్కువ కషాబాలు ఉంటాయి. బ్యాక్టీరియాలు కణ నిర్మాణాన్ని అతి సరళ నిర్మాణమైనప్పటికీ వాటి ప్రవర్తన అతి సంక్లిష్టంగా ఉంటుంది. అనేక ఇతర జీవులతో పోలిస్తే బ్యాక్టీరియాలు ఒక సముదాయంగా చాలా ఎక్కువ జీవక్రియ వైవిధ్యాన్ని ప్రదర్శిస్తాయి. కొన్ని బ్యాక్టీరియాలు స్వయంపోషితాలు, అంటే వాటి ఆహారాన్ని సరళమైన అసేంద్రియ అధస్థ పదార్థం నుంచి అవే తయారు చేసుకోగలవు. అవి కిరణజన్య సంయోగక్రియ ద్వారా కానీ రసాయన సంశ్లేషణ ద్వారా కానీ స్వయంపోషితాలుగా ఉంటాయి. అత్యధిక బ్యాక్టీరియాలు పరపోషితాలే, అంటే వాటి ఆహారాన్ని అవే తయారు చేసుకోలేవు కానీ ఆహారం కోసం ఇతర జీవులపై లేదా మృతి చెందిన జీవులు కుళ్ళే సేంద్రియ పదార్థాలపై ఆధారపడి ఉంటాయి. సైనో బ్యాక్టీరియాలు నీలి ఆకుపచ్చ శైవలాలను కూడా పిలుస్తారు. ఆకుపచ్చని మొక్కలు పత్రహరితం ఏ, క్లోరోఫిల్ ఏ కలిగి ఉండి కిరణజన్య సంయోగక్రియ ద్వారా స్వయంపోషితాలుగా జీవిస్తాయి. సైనో బ్యాక్టీరియాలు ఏకకణంగాను, సహనివేశంగాను లేదా తంతు రూపంలో ఉంటాయి. ఇవి నీటిలో కానీ భూమిపైన కానీ నివసించే శైవలాలు. ఆక్సిజన్కు కిరణజన్య సంయోగక్రియ చూపే అతి ఆదిమమైన జీవులు. సైనో బ్యాక్టీరియా కణములో జీవ పదార్థం మధ్యంగాను క్రోమాటిన్ పదార్థాన్ని కలిగి వర్ణరహితంగా ఉంటుంది. దీనిలో
సెంట్రోప్లాజం అంటారు. దీని చుట్టూతా వర్ణయుతమైన క్రోమోప్లాజం ఉంటుంది. సహనివేశాలు ట్రైకోమ్లు లేదా తంతుయుత సాధారణ జిగురు పొరతో చుట్టబడి ఉంటుంది. కలుషితమైన నీటిలో ఇవి మంజూరాలను ఏర్పరుస్తాయి. వీటిలో కొన్ని జీవులు హెటిరోసిస్టులను కనబడే ప్రత్యేకమైన కణాలతో వాతావరణంలో నత్రజని స్థాపిస్తాయి. ఉదాహరణకు నాన్ స్టాక్ అనబిన అలైంగిక ప్రత్యుత్పత్తి సమయంలో మందమైన గోడలను కలిగి అకైనిట్లను కానీ హార్మోగోనియంలను కానీ ఏర్పరుస్తాయి. అశాఖీయ ప్రత్యుత్పత్తి దశలలో కషాబాలు ఉండవు. ఎరుపు సముద్రపు ఎరుపు రంగు అందలి ట్రైకోడెస్మియం ఎరిథ్రియం వల్ల ఏర్పడుతుంది. రసాయన సంశ్లేషిత స్వయం పోషక బ్యాక్టీరియాలను నైట్రైట్లు, అమోనియం లాంటి వివిధ అసేంద్రియ పదార్థాలను ఆక్సీకరణం చేసి విడుదలై శక్తిని ఏటీపీ తయారీకి వినియోగించుకుంటాయి. ఇవి ఆక్సిజన్, నత్రజని, భాస్వరం, ఇనుము, గంధకం లాంటి పోషకాలను పునఃచక్రియ చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. పరపోషిత బ్యాక్టీరియాల్లో అధిక భాగం పూతికాహారులు లేదా విచ్ఛిన్నకారులు. మానవ వ్యవహారాల్లో వీటిని ప్రాధాన్యత ఉంది. పాల నుంచి పెరుగు తయారీ, జీవనాశక పదార్థాల ఉత్పత్తి, లెగ్యూమ్ వేర్లలో నత్రజని స్థాపన మొదలైన వాటిలో ఇవి తోడ్పడతాయి. కొన్ని మానవులకు, పంటలకు, పొలాల్లో ఉపయోగపడే జంతువులకు, పెంపుడు జంతువులకు హానిని కలిగించే వ్యాధి జనితాలు కలరా, టైఫాయిడ్, ధనుర్వాతము, నిమ్మగజ్జి తెగులు లాంటి సర్వసాధారణమైన వ్యాధులను బ్యాక్టీరియం వల్లే కలిగిస్తున్నాయి. బ్యాక్టీరియంలు ముఖ్యంగా కణవిచ్ఛిత్తి ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి. కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితులలో సిద్ధబీజాలను ఉత్పత్తి చేస్తాయి. ఒక బ్యాక్టీరియం నుంచి మరొక దానికి ఆదిమమైన పద్ధతిలో DNA రవాణా చేయటం ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి కూడా జరుపుకుంటాయి. మైక్రోప్లాస్ములు. ఈ మైక్రోప్లాస్ములు పూర్తిగా కణకవచం లేకుండా బహుళ రూపంలోనూ ఉండే జీవులు. ఇవి మనకు తెలిసిన కణాలన్నింటిలో అతి చిన్నవి. ఆమ్లజనిని లేని పరిస్థితుల్లో కూడా తట్టుకొని జీవించగలవు. చాలా మైక్రోప్లాజంలు జంతువులకు, మొక్కలకు వ్యాధిని కలిగిస్తాయి. వీటిని ఇదివరకు ఫ్లూరోనిమోనియా లాంటి జీవులు అని పిలిచేవారు. మొక్కలలో మంత్రగత్తె, చీపురుకట్ట, పశువులలో ప్లూరోనిమోనియా, మనుషులలో మైక్రోప్లాజం యురోథైట్రిస్ వంటి వ్యాధులను కలిగిస్తాయి. యాక్టినోమైసిటిస్ శాఖయుతమైనటువంటి తంతురూపమైన బ్యాక్టీరియాలు. ఇవి వర్ధనాలలో కిరణాకార సమూహాలను ఏర్పరుస్తాయి. కణకవచంలో మైకోలిక్ ఆమ్లాన్ని కలిగి ఉంటాయి. చాలా వరకు పూతికాహార జీవులు లేదా విచ్ఛిన్నకారులు మైకోబ్యాక్టీరియంను, కొరినోబ్యాక్టీరియం లాంటి కొన్ని యాక్టినోమైసిట్ల రకాలు పరాన్నజీవులు. యాక్టినోమైసిటికి చెందిన అనేక జాతులు, ముఖ్యంగా స్ట్రెప్టోమైసిస్ ప్రజాతి అనేక రకాల సూక్ష్మజీవ నాశకాలను ఉత్పత్తి చేస్తాయి. ప్రోటిస్టా రాజ్యం. అన్ని ఏకకణ నిజకేంద్రక జీవులను ప్రోటిస్టా రాజ్యంలో చేర్చారు. అయితే ఈ రాజ్యం హద్దులు పూర్తిగా నిర్వచించబడలేదు. ఒక జీవశాస్త్ర దృష్టిలో కిరణజన్య సంయోగక్రియ జరుపుకునే ప్రోటిస్టా జీవి మరొక దృష్టిలో మొక్క కావచ్చు. ఈ పుస్తకంలో క్రైసోఫైట్లు, డైనోప్లాజెల్లెట్లు, యుగ్లినాయిడ్లు, జిగురులు, బూజులు, ప్రోటోజువాకు చెందిన జీవులు ప్రోటిస్టా క్రింద చేర్చడం జరిగింది. ప్రోటిస్టాకు చెందిన జీవులు ప్రధానంగా జలచరాలు. ఇక్కడ వృక్షాలు, జంతువులు, శిలీంధ్రాలు అధ్యయనానికి ఈ రాజ్యంలో మనకు అనుసంధానంగా ఉంటుంది. కేంద్రక జీవులు అవ్వడం వల్ల ప్రోటిస్టా కణాలు నిర్దిష్టమైన కేంద్రకము, త్వచీత కణాలు కలిగి ఉంటాయి. కొన్నిటి కషాబాలు లేదా శైలికలు ఉంటాయి. ప్రోటిస్టా జీవులు అలైంగిక కణ విచ్ఛిత్తి ద్వారా కానీ, సిద్ధబీజ ఉత్పత్తి చేయడం ద్వారా కానీ, లైంగికంగా కణాల సంయోగము, సంయుక్త బీజం ఏర్పడే ప్రక్రియ ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి. క్రైసోఫైట్లు. ఈ సముదాయంలో డయాటంలు, బంగారు రంగులో శైవలాలు ఉన్నాయి. ఇవి మంచినీరు, సముద్రపు నీటిలో పరిసరాల్లో పెరుగుతాయి. వీటిని సూక్ష్మదర్శిని కింద మాత్రమే చూడగలం. నీటిలో అచేతనంగా తేలుతూ ఉంటాయి. ఇవి చాలా వరకు కిరణజన్య సంయోగక్రియ జరుపుకునేవి. డయాటంలలో కణకవచము రెండు అతివ్యాప్తమైన పలుచని పెంకు వంటి నిర్మాణాలు కలిగి ఉంటుంది. పై దాన్ని ఎపిథిక అని, క్రింది దాన్ని హైపోథిక అని అంటారు. ఈ రెండు ఒకదానితో ఒకటి సబ్బు పెట్టేలాగా అమరి ఉంటాయి. వీటి గోడలు సిలికాతో నిర్మితమై ఉండటం వల్ల నాశనం చెందవు. అందుకే అవి నివసించే ఆవాసాలతో అత్యధిక పాలలో కణకవచ నిక్షేపాలను మిగిలి ఉన్నాయి. ఇక్కడ మిలియన్ సంవత్సరాల కొద్దీ మనకు కణకవచాలు అనేటువంటి నిక్షేపాలు ఉన్నాయి. ఈ అత్యధిక పాలలో కణకవచ నిక్షేపాలు మిగిలి ఉన్నాయి. ఇక్కడ బిలియన్ సంవత్సరాలుగా ఇటువంటి పదార్థాల సంచయనాలను డయాటమేసియస్ మృత్తిక లేదా కైసిల్గర్ అని పిలుస్తారు. సిలికాన్ కలిగి ఉండటం వల్ల గరుకు రంధ్రయుతమైనటువంటి పాలిష్ చేయడం, నూనెలు, ద్రవాన్ని వడగట్టడానికి వాడతారు. మహాసముద్రాల్లో డయాటంలు ప్రముఖ ఉత్పత్తిదారులు. నిర్మాణ సౌష్ఠవ ఆధారంగా డయాటంలు రెండు రకాలుగా వర్గీకరించారు. కేంద్రీయ సౌష్టంగా ఉన్న సెంట్రలిస్ డయాటంలు, ద్విపార్శ్వ సౌష్టంగా ఉన్నవి
పెన్నెలిస్ డయాటములు. ఇవి ద్విధావిచ్ఛిత్తి ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తిని, సంయోగ బీజాలు ఏర్పరచడం ద్వారా లైంగిక ప్రత్యుత్పత్తిని జరుపుకుంటాయి. లైంగిక ప్రత్యుత్పత్తి ఫలితంగా ఆక్సోజోర్లను ఏర్పరుస్తాయి. ఇవి పునరుత్ప్రేజక సిద్ధాంతాలు. ఈ జీవులు ఉప్పు నీటిలో పెరిగేవి, కిరణజన్య సంయోగక్రియ జరుపుకోగలిగినవి. కణాలలోని ప్రధాన వర్ణద్రవ్యాలను బట్టి ఇవి పసుపు, ఆకుపచ్చ, గోధుమ, నీలి లేదా ఎరుపు రంగులో ఉంటాయి. వీటి కవచాలు బాహ్య తలంపై దృఢమైన సెల్యులోజ్ పలకాలు. చాలా వాటికి 2 కశాబాలు, ఒకటి నిలువుగాను రెండోది అడ్డంగా కనకౌచ పలకాల మధ్య గల కాలువలు లాంటి ప్రాంతాల్లో అమరి ఉంటాయి. కశాబాలు బొంగురు వంటి చలనాలను చూపిస్తాయి. అందుకే ఈ ప్రోటిస్టులను విర్లింగ్ విప్లు అని కూడా అంటారు. కేంద్రక అంతర్దశలో కూడా సాంద్రీకరణ చెందినటువంటి క్రోమోజోలను కలిగి ఉంటుంది. క్రోమోజోమ్లో హిస్టోన్లు ఉండవు. దీన్ని మీసోకారియన్లు అంటారు. నాక్టుల్యూకా లాంటి కొన్ని సముద్రపు డైనోప్లాజెలెట్లను జీవ సందీప్తాలు ప్రదర్శిస్తాయి. కొన్నిసార్లు గొన్యులాక్స్ లాంటి ఎరుపు రంగులో డైనోప్లాజెట్లు అతి త్వరితగతిలో వృద్ధి చెందడం వల్ల సముద్రమంతా ఎరుపు రంగులో, మధ్యధరా సముద్రంలో ఎరుపు అలలను కనబడుతుంది. ఈ రకంగా అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ నీటి నుంచి వెలువడే విష పదార్థాలు చేపల వంటి సముద్రపు జీవులను పంపగలవు. యుగ్లినాయిడ్లు. వీటిలో అధిక భాగము నిలువ ఉన్న నీటిలో పెరిగే మంచినీటి జీవులే. కనకౌచం బదులు ప్రోటీన్ను అధికంగా ఉన్న పెలికిల్ అనే పలుచని పొర ఉండటం వల్ల వీటి శరీర నమ్యతను ప్రదర్శిస్తాయి. వీటిని ఒకటి ప్రోటిస్టా, మరొకటి పొడుగు అయిన 2 కశాబాలు, కణము పూర్వభాగంలో గల అంతర్వలనం, సైటోస్టోమ్ అంటే కణము నోరు, సైటోఫార్నిక్స్, రిజర్వాయర్ అనే భాగాలు కలిగి ఉంటాయి. రిజర్వాయర్లో త్వచం గాని కాంతి సూక్ష్మగ్రహీత గల స్టిగ్మా లేదా కంటి చుక్కను కలిగి ఉంటుంది. కాంతి సమక్షంలో కిరణజన్య సంయోగం జరుపుకున్నప్పటికీ సూర్యకాంతి లభించినప్పుడు పరపోషితాలుగా ఉన్న చిన్న జీవులను భక్షిస్తాయి. ఉన్నత శ్రేణికి చెందినటువంటి మొక్కలలో వర్ణద్రవ్యాలను పోలిన వర్ణద్రవ్యాలను యుగ్లినాయిడ్ కలిగి ఉంటాయి. ఉదాహరణకు యుగ్లినా అనుదైర్ఘ్య ద్విధావిచ్ఛిత్తుల ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకుంటుంది. యుగ్లినాలో పామెల్లా దశను గుర్తించవచ్చు. జిగురు బూజులు. ఈ జిగురు బూజులు ప్రోటిస్టాకు చెందిన పూతికాహార జీవులు. బహుకేంద్రకయుతమైన జీవ పదార్థము ప్లాస్మా త్వచంతో కప్పబడి ఉంటుంది. కుళ్ళే కొమ్మలపైన, ఆకులపై శరీరము చెలిస్తూ సేంద్రియ పదార్థాన్ని కబలిస్తూ అనుకూల పరిస్థితులలో ప్లాస్మోయిడ్ అనే సముచ్చయముగా ఏర్పడుతుంది. ఇది పెరిగి అనేక అడుగుల వరకు వ్యాపించగలదు. ప్రతికూల పరిస్థితుల్లో ప్లాస్మోడియం విభేదనము చెంది ఫలనాంగాలు ఏర్పడతాయి. అవి వాటి కొనలో సిద్ధబీజాలు కలిగి ఉంటాయి. సిద్ధబీజాలు నిజమైన గోడలను కలిగి ఉంటాయి. ఇవి అత్యధిక నిరోధకత కలిగి ప్రతికూల పరిస్థితుల్లో కూడా అనేక సంవత్సరాలు జీవించగలవు. సిద్ధబీజాలు గాలి ద్వారా వ్యాప్తి చెందుతాయి. ప్రోటోజోన్లు. అన్ని ప్రోటోజోవాకు చెందిన జీవులు పరపోషితాలే. ఇవి పరభక్షితంగా లేదా పరాన్నజీవులుగా జీవిస్తాయి. ఇవి జంతువులు ఆదిమమైన బంధువులుగా భావిస్తారు. వీటికి కణకవచం ఉండదు. జీవ పదార్థము ప్లాస్మా త్వచంలో ఆవరించబడి ఉంటుంది. ప్రోటోజోవాలో 4 ప్రధాన సమూహాలుగా ఉంటాయి. అమీబాయిడ్ ప్రోటోజోన్లు. ఈ జీవులు మంచినీరు, సముద్రపు నీరు లేదా తడి నేలల్లో జీవిస్తాయి. ఇవి అమీబా వలె మిథ్యాపాదాలు లేదా సూడోపోడియంలను ఏర్పరచడం ద్వారా చలించడమే కాక ఆహారాన్ని బంధిస్తాయి. సముద్రపు జాతుల్లో వీటి ఉపరితలం మీద సిలికాను కలిగి పెంకు వంటి నిర్మాణాలు ఉంటాయి. వీటిలో కొన్ని ఎంటమీబా వంటి పరాన్నజీవులు. ప్లాజెల్లేట్ ప్రోటోజోన్లు. ఈ సముద్రంలోని జీవులు స్వేచ్ఛగా కానీ లేదా పరాన్నజీవులుగా కానీ ఉంటాయి. ఇవి కశాబాలను కలిగి ఉంటాయి. పరాన్నజీవులుగా పెరిగే రకాలు స్లీపింగ్ సిక్నెస్ అంటే నిద్రవ్యాధి వంటి వ్యాధులు కలిగిస్తాయి. ఉదాహరణకు ట్రిపనోజోమా. సిలియేటెడ్ ప్రోటోజోన్లు. ఇవి నేలలో వేల సంఖ్యలో గల శీలికా ద్వారా చురుకుగా చలించే నీటి జీవులు. వీటిలో గుంటలుగా కణము యొక్క ఉపరితలం వెలుపలికి తెరుచుకుంటాయి. శీలికల వరుసలో సమన్వయ చలనం వలన ఆహారంతో కూడిన నీరు గల్లెట్లోకి నెట్టబడుతుంది. ఉదాహరణకు పారామిషం, స్పోరోజోన్లు. ఇవి జీవిత చక్రంలో సాంక్రమిక సిద్ధబీజము లాంటి వివిధ దశలను కలిగి ఉండి వీటిలో అతి ముఖ్యమైన ప్లాస్మోడియంను మలేరియా పరాన్నజీవి. మలేరియాను కలిగించే ప్లాస్మోడియం మానవ జనాభాను అస్తవ్యస్తం చేసే ప్రభావం కలిగి ఉంటుంది. శిలీంధ్ర రాజ్యం. ఇది పరపోషితమైన జీవుల శిలీంధ్రాలు. ఈ శిలీంధ్రాలు కలిగిన ప్రత్యేకమైన రాజ్యం. స్వరూపంలోనూ ఆవాసంలో చాలా వైవిధ్యాన్ని ప్రదర్శిస్తాయి. రొట్టెపైన బూజు అభివృద్ధి చెందిన లేదా కమలాపండు కుళ్ళిన శిలీంధ్రాల వల్లే సాధారణంగా తినదగినవి. పుట్టగొడుగులు, టోడ్ స్టూల్స్ కూడా శిలీంధ్రాలే. ఆవాల ఆకుపై గమనించే తెల్ల మచ్చలు ఆల్బుగో అనే పరాన్నజీవియే. శిలీంధ్రం వలనే ఏర్పడతాయి. ఈస్ట్ వంటి కొన్ని ఏకకణ శిలీంధ్రాలు రొట్టె, బీరు తయారీలో ఉపయోగించబడతాయి. మరికొన్ని శిలీంధ్ర మొక్కలు జంతువులపైన వ్యాధులను కలిగిస్తాయి. గోధుమ, కుంకుమ తెగులు కలగజేసే పక్సినియా
అనేటువంటి ఒక ముఖ్యమైన ఉదాహరణ కొన్ని శిలీంధ్రాలు సూక్ష్మజీవ నాశక పదార్థాల మూలంగా, ఉదాహరణకు పెన్సిలియం శిలీంధ్రాలు విశ్వవ్యాప్తంగా గాలి, నీరు, నేల, జంతువులు, మొక్కలపై ఉంటాయి. ఇవి వేడి మరియు గాలిలో తేమగల ప్రాంతాల్లో పెరగడానికి మొగ్గు చూపుతాయి. బ్యాక్టీరియం లేదా శిలీంధ్రాలు సంక్రమణం వల్ల చెడిపోకుండా మన ఆహారాన్ని రెఫ్రిజిరేటర్లో ఉంచుతాం. ఏకకణ జీవి అయిన ఒక ఈస్ట్ తప్ప మిగిలిన శిలీంధ్రాన్ని తంతు రూపంలో ఉంటాయి. వీటి శరీరం పొడవైన సన్నని దారం వంటి నిర్మాణాలు కలిగి ఉంటాయి. వీటిని శిలీంధ్ర తంతువులు అంటారు. తంతువుల వల్ల శిలీంధ్ర జాలం అంటారు. కొన్ని జంతువులు అంతరాయం లేని గొట్టంలాగా ఉండి బహుకేంద్రయుతమైన జీవ పదార్థాన్ని కలిగి ఉంటాయి. వీటిని బహుకేంద్రయుత సీనోసైటిక్ జంతువులు అంటారు. మిగిలిన వాటి తంతువులను అడ్డుగోడలను కలిగి ఉంటాయి. శిలీంధ్రాలు కణకోశాలు కైటిన్, పాలీసాకరైడ్లను కలిగి ఉంటాయి. గ్లైకోజన్, నూనె నిలువలు ఆహార పదార్థాలు. చాలా శిలీంధ్రాలు పరపుష్టాలు. మృతి చెందిన అధస్థ పదార్థాల నుంచి కరిగిన సేంద్రియ పదార్థాలు గ్రహిస్తాయి. అందుకే వీటిని పూతికాహారులు అంటారు. జీవించి ఉన్న మొక్కలను, జంతువులపై ఆధారపడే వాటిని పరాన్నజీవులు అంటారు. ఇవి సహజీవులుగాను కూడా జీవించగలవు. లైకెన్లలో శైవలాలతోనూ శిలీంధ్ర మూలాల రూపంలో ఉన్నత శ్రేణి మొక్కల వేరు వ్యవస్థలో సహసంబంధాన్ని కలిగి ఉంటాయి. శిలీంధ్రాల్లో ప్రత్యుత్పత్తి శాఖమైన పద్ధతుల ముక్కలవ్వడము, కణ విచ్ఛిత్తి, పరోహ లేర్పడం ద్వారా జరుగుతుంది. అలైంగిక ప్రత్యుత్పత్తి కొనీడియంలు లేదా సిద్ధబీజాలు లేదా గమన సిద్ధబీజాల ద్వారాను, లైంగిక ప్రత్యుత్పత్తి గోళాకార సిద్ధబీజాలు, ఆస్కోస్పోర్లను, బెసిడియోస్పోర్ల ద్వారా జరుగుతుంది. ఇక్కడ వివిధ రకాల సిద్ధబీజాలు, ఫలనాంగాలు, అనేక ప్రత్యేకమైన నిర్మాణాలు ఏర్పడతాయి. లైంగిక చక్రం ఈ క్రింది 3 దశల్లో ఉంటుంది. ప్లాస్మోగమి అనే చలనశీల లేదా చలనరహిత సంయోగ బీజాలను జీవ పదార్థ కలయికతో, కార్యోగమి అనే కేంద్రకాల సంయోగం, సంయుక్త బీజం క్షేకరణ విభజన ఫలితంగా ఏకస్థితిక సిద్ధబీజాలు ఏర్పడడం. శిలీంధ్ర లైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకునేటప్పుడు 2 ఏకస్థితిక అభివృద్ధమైన సమగమ రకాలను దగ్గర చేరి సంయోగం చెందుతాయి. కొన్ని శిలీంధ్రాలు 2 ఏకస్థితిక కణాల కలయిక ఫలితంగా ఏర్పడితే వెంటనే ద్వైస్థితిక కణాలు ఏర్పడతాయి. కానీ కొన్నిటిలో ఆస్కోమైటిస్, బెసిడియోమైసిటీల మధ్య ద్వికేంద్రిక స్థితి n+n అంటే ఒకే కణంలో 2 కేంద్రకాలు ఉంటాయి. దీనిని డైకారియన్ స్థితి అని, ఈ దశను శిలీంధ్రపు ద్వికేంద్రక దశ అని అంటారు. తర్వాత జనకుల కేంద్రకాల సంయోగం చెందిన కణాలు ద్వైస్థితికి చేరుతాయి. శిలీంధ్రాలు పాలనాంగాలుగా ఏర్పరుస్తాయి. వీటిలో క్షేకరణ విభజన జరిగి ఏకస్థితికి చెందిన సిద్ధబీజాలు ఏర్పడతాయి. శిలీంధ్ర జాల బాహ్య స్వరూపము, సిద్ధబీజాలు ఏర్పడే విధానం, ఫలనాంగాల రకము ఆధారంగా ఈ రకాన్ని వివిధ తరగతులుగా విభజిస్తారు. అవి పైకోమైసోటోసిస్, ఆస్కోమైసోటిస్, బెసిడియోమైసిటిస్, డ్యూటెరోమైసిటిస్. పైకోమైసిటిస్. ఈ పైకోమైసిటిస్ జీవులు నీటి ఆవాసాల్లోనూ, తడి, తేమ ప్రాంతాల్లో, కుళ్ళే కొయ్యలపైన లేదా మొక్కలపై అవికల్ప పరాన్నజీవులుగా పెరుగుతాయి. వీటిని శైవల శిలీంధ్రాలని కూడా పిలుస్తారు అని కూడా అంటారు. శిలీంధ్ర జాలము అడ్డుగోడలు లేకుండా విభాజక రహితంగా లేదా పటరహితంగా సిసోసైటిక్గా ఉంటుంది. అలైంగిక ప్రత్యుత్పత్తి గమన సిద్ధబీజాలు చలించేవి లేదా చలనరహిత సిద్ధబీజాలు చలించలేనివి ద్వారా జరుగుతుంది. ఈ సిద్ధబీజాలు సిద్ధబీజాశయంలో అంతర్గతంగా ఏర్పడతాయి. 2 సంయోగ బీజాల కలయిక ఫలితంగా సంయుక్త బీజము ఏర్పడుతుంది. ఈ సంయోగ బీజాలు స్వరూపంలో ఒకే రకంగా కానీ, సమసంయోగం అంటే భిన్నంగా కానీ, అసమ సంయోగం లేదా అండ సంయోగం ఉంటాయి. కొన్ని సాధారణ ఉదాహరణలు మ్యూకారా, రైజోఫస్ అంటే రొట్టెబూజు, ఆల్బిగో ఆవ మొక్కలపై ఉండే పరాన్నజీవి. ఇక్కడ మనకు ఆస్కోమైసిటిస్. సాధారణంగా సాక్ ఫంగై అనే ఆస్కోమైటిస్ జీవులు ఏకకణయుతంగా లేదా ఉదాహరణకు ఈస్ట్, షాకరోమైసిస్ లేదా బహుకణయుతంగా ఉండే పెన్సిలియం. ఇవి పూతికాహారులు, విచ్ఛిన్నకారులు, పరాన్నజీవులు లేదా కోప్రోఫిలస్ పేడపై పెరిగేవి. తంతుయుత జాలము శాఖయుతంగా, పటయుతంగా ఉంటుంది. అలైంగిక సిద్ధబీజాలైన కొనీడియంలు, కొనీడియోఫోర్లు అనబడే ప్రత్యేకమైన తంతువులను బాహ్యజనితంగా ఏర్పడతాయి. కొనీడియంలు మొలకెత్తిన తంతుయుత జాలాన్ని ఏర్పరుస్తాయి. లైంగిక ప్రత్యుత్పత్తి సమయంలో ద్వికేంద్రక దశలో ఆస్కోజెనిసిస్ తంతువులు ఏర్పడతాయి. ఆస్కోస్పోర్లపై లైంగిక సిద్ధబీజాలు సంచి వంటి అసైలలో ఏకకౌచం అంతర్గతంగా ఏర్పడతాయి. ఆస్కస్లలో కేంద్రక సంయోగము, క్యారియోగమి, క్షేకరణ విభజన జరుగుతుంది. ఆస్కస్లో ఆస్కోకార్పులనే వివిధ రకాల ఫలనాంగాలు అమరి ఉంటాయి. ముఖరంధ్రాలు లేని గుండ్రటి ఆస్కోకార్పులను క్లిస్టోథీసియం అంటారు. కూజ ఆకారంలో ఉండి కొనభాగంలో తెరుచుకొని ఆస్కోస్కార్పులను పెరిసిథియం అని, కప్పు లేదా సాసర ఆకారంలో ఆస్కోకార్పులను అపోథీసియం అని అంటారు. కొన్ని ఉదాహరణకు ఆస్పర్జిల్లస్, క్లావిసెప్స్, పెన్సిలియం, న్యూరోస్పోరాన్ను జీవరసాయనిక జన్యుశాస్త్ర పరిశోధనలో విస్తృతంగా వాడుతున్నారు. అనేక జాతులను ఉదాహరణకు మోరల్స్,
ట్రపుల్స్ తినదగినవిగా రుచికరమైనవిగా పరిగణిస్తారు. బెసిడియోమైసిటిస్. ఈ బెసిడియోమైటిస్ సాధారణంగా తెలిసిన రకాలు పుట్టగొడుగులు, ఇక్కడ బ్రాకెట్ ఫంగై లేదా పప్ బాల్స్ వీటన్నిటిని కలిపి సాధారణంగా క్లబ్ ఫంగై అంటారు. ఇవి మట్టి తుంగలలోను చెట్టు మొదలులోను సజీవ మొక్కల శరీరంలోను పరాన్నజీవులుగా పెరుగుతాయి. ఉదాహరణకు కుంకుమ, కాటుక తెగులు కలిగించే శిలీంధ్రాలు. ఈ శిలీంధ్ర తంతు శాఖయుతంగా పటసహితంగా ఉంటాయి. అలైంగిక సిద్ధబీజాలు సాధారణంగా ఉండవు, కానీ ఇక్కడ ముక్కలవ్వడం ద్వారా శాఖీయ ప్రత్యుత్పత్తి సాధారణంగానే జరుగుతుంది. ఇక్కడ లైంగిక అవయవాలు ఉండవు, కానీ రెండు వేరువేరైన స్ట్రెయిన్లను లేదా జన్యు రూపాలకు చెందినటువంటి ప్రాథమిక శిలీంధ్ర తంతువులు శాఖీయ లేక శారీరక కణ సంయోగం ద్వారా ప్లాస్మోగమీ జరుగుతుంది. దీని ఫలితంగా ఏర్పడిన నిర్మాణము ద్వికేంద్రితంగా ఉండి ద్వితీయ తంతుజాలాన్ని వీటి నుంచే చివర బెసిడియంలు ఏర్పడతాయి. బెసిడియంలో కేంద్రక సంయోగము క్షయకణ విభజన జరిగి 4 బెసిడియోఫోర్లు ఉత్పత్తి అవుతాయి. బెసిడియంలు బహువచనం నుంచి బహుజనితంగాను బెసిడియోఫోర్లు ఉత్పత్తి చేయబడతాయి. బెసిడియంలు బెసిడియో కార్పులు అనే ఫలనాంగాలు అమర్చబడి ఉంటాయి. కొన్ని సాధారణంగా బెసిడియోమైసిస్ జాతులు అగారికస్ పుట్టగొడుగు, యుస్టిలాగో కాటుక తెగులు శిలీంధ్రం, పక్సినియా కుంకుమ తెగులు శిలీంధ్రం, పాలిపోరస్ బ్రాకెట్ శిలీంధ్రం, లైకోఫెర్డాన్ పప్ బాల్, డ్యూట్రోమైసిస్ వీటిలో అలైంగిక లేదా శాఖీ దశలు మాత్రమే గుర్తించడం వల్ల వీటిని ఇంపర్ఫెక్ట్ ఫంగై అని సాధారణంగా పిలుస్తారు. వీటి లైంగిక రూపాలు కనుగొన్న తర్వాత వాటికి తగిన తరగతులను చేరుస్తారు. కొన్నిసార్లు వీటి అలైంగిక లేదా శాఖీ దశను ఒక పేరు డ్యూటిలోమైసిటిస్ చేర్చడం, లైంగిక దశలో వేరొక పేరు ఆపాదించే అవకాశం కూడా ఉంది. వీటి మధ్యలో సరైన సంబంధాలు నిర్ధారితమైనప్పుడు ఈ శిలీంధ్రాలు సరిగా గుర్తించి డ్యూటరోమైసిటిస్ నుంచి తొలగిస్తారు. ఒకసారి డ్యూటరోమైసిటిస్కు లైంగిక దశలను గుర్తించిన తర్వాత వాటిని ఆస్కోమైసిటిస్, బెసిడియోమైసిటిస్ తరగతులలో మారుస్తారు. డ్యూటరోమైసిటీలో కొన్నిడియంలను అలైంగిక సిద్ధబీజాల ద్వారా మాత్రమే ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి. తంతుజాలము పటయుతము శాఖయుతంగా ఉంటూ వీటిలో కొన్ని పూతికాహారులు లేదా పరాన్నజీవులు కాక ఎక్కువ సంఖ్యలో లిటర్పై జీవించే విచ్ఛిన్నకారులు ఉండి కణజాల చక్రీకరణలో తోడ్పడతాయి. కొన్ని ఉదాహరణకు ఆల్టర్నేరియా మాడ్ వ్యాధి, కొల్లెట్ ట్రైకమ్, ఎరుపు కుళ్ళు, ట్రైకోడెర్మా. వృక్షరాజ్యంలో వృక్షాలని పిలిచే నిజకేంద్రయుత హరిత కలిగిన జీవులన్నింటినీ చేర్చారు. కొన్ని మాత్రం పాక్షికంగా పరపోషితాలు. ఉదాహరణ కీటకాహారి మొక్కలు లేదా పరాన్నజీవులు. కీటకాహారి మొక్కలకు ఉదాహరణ బ్లాడర్ వర్ట్, వీనస్ ఫ్లై ట్రప్. పరాన్నజీవికి ఉదాహరణగా కస్కుట. వృక్ష కణాలు నిజకేంద్రక నిర్మాణం కలిగి స్పష్టమైన హరితరేణువులతో కూడా ఉంటాయి. కణకవచం ప్రధానంగా సెల్యులోజ్తో నిర్మితమై ఉంటుంది. సాధారణంగా నిల్వ ఆహార పదార్థాలు స్టార్చ్. ఇవి శోషిత పోషణను ప్రదర్శిస్తాయి. వృక్షరాజ్యంలో శైవలాలు, బ్రయోఫైట్లు, టెరిడోఫైట్లు, వివృత బీజాలు, అవృత బీజాలు చేర్చడం. మిగతా వివరాలు ఇదే మనం యూనిట్లో తెలుసుకుంటాం. జంతురాజ్యం బహుకణయుతమైన కణకవచం లేని కణాలు గల పరపోషిత నిజకేంద్రక జీవులను జంతురాజ్యం కలిగి ఉంటుంది. ఇవి వాటి ఆహారం కోసం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగానే మొక్కలపై ఆధారపడతాయి. ఆహారాన్ని బట్టి వారి అంతర్గత కోశంలో జీర్ణించుకొని నిల్వ ఆహార పదార్థాలను గ్లైకోజన్ లేదా క్రొవ్వు రూపంలో నిల్వ చేసుకుంటాయి. వీటిలో పోషణ విధానం జాంతవ భక్షణ, ఆహారాన్ని మింగడం ద్వారా జరుగుతుంది. ఇవి ఒక నిర్దిష్టమైన పెరుగుదల పద్ధతిని అనుసరిస్తాయి. ఒక నిర్దిష్టమైన ఆకారము, పరిమాణం గల ప్రౌఢజీవులుగా అభివృద్ధి చెందుతాయి. ఉన్నత శ్రేణి రకాలు విస్తృతమైన గ్రాహకం, నాడీ మోటార్ వ్యవస్థను కలిగి ఉంటాయి. అనేక చలన సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. లైంగిక ప్రత్యుత్పత్తి ఆడ మగ జీవుల కలయిక ద్వారా పిండాభివృద్ధి ద్వారా జరుగుతుంది. ఇక్కడ 6 రాజ్యాల వర్గీకరణ అనేటువంటిది మనకి ఇక్కడ జరుగుతుంది. ఈ 6 రాజ్యాల క్లారోవోస్ 6 రాజ్యాల వర్గీకరణ ప్రతిపాదించాడు. మొనిరా రాజ్య స్థానంలో బ్యాక్టీరియా, ఆర్కిరియా అని 2 ప్రత్యేకమైన రాజ్యాలను ప్రవేశపెట్టాడు. 6 రాజ్యాలు బ్యాక్టీరియంలు, ఆర్కిబ్యాక్టీరియాలు, ప్రోటిస్టా, శిలీంధ్రాలు, మొక్కలు, జంతువులు. క్లారోవోస్ అతని సహచరులు చిన్న రైబోజోమ్లు ఉపప్రమాణాన్ని మార్కర్గా వినియోగించి పరిణామ సంబంధాలను అధ్యయనం చేశారు. ఆ ఫలితంగా వారు 6 రాజ్యాలు 3 ప్రధాన ప్రమాణాలుగా లేదా డొమైన్లుగా సహజంగా గుమికూడుతాయని గుర్తించారు. అవి బ్యాక్టీరియంలు, ఆర్కిరియా, యూకారియా. ఇవన్నీ ఒక పురాతనమైన జీవ సముదాయం ప్రోజినేట్ నుంచి ఉద్భవించాయని భావించారు. ఆర్కిరియా, యూకారియాల మధ్య బ్యాక్టీరియాలతో కంటే ఎక్కువ దగ్గర సంబంధాన్ని గుర్తించారు. వైరస్లు, వైరాయిడ్లు, ప్రియంలు, లైకెన్లు. ఇక్కడ
విటేకర్ 5 రాజ్యాల వర్గీకరణలో లైకెన్లు కొన్ని కణరహిత జీవులైన వైరస్లు, వైరాయిడ్లు, ప్రియాన్లను గురించి ప్రస్తావించలేదు. వీటి గురించి ఇక్కడ క్లుప్తంగా పరిచయం చేయడమైంది. వైరస్లు కణ నిర్మాణాన్ని కలిగించే జీవులనే సహజీవులుగా భావిస్తే వైరస్లు వాస్తవంగా సజీవులు కాదు. అందువలనే వీటిని వర్గీకరణ స్థానంలో లభించలేదు. జీవకణం వెలుపల అచేతనంగా ఉండి స్ఫటిక నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. ఒకసారి కణాన్ని సంక్రమిస్తే ప్రత్యుత్పత్తి కోసం అతిదేయ కణ యంత్రాంగాన్నంతా తన ఆధీనంలో తీసుకొని అతిదేయ మరణానికి దోహదం చేస్తాయి. వైరస్ అనే పదానికి అర్థం వేనం లేదా విషపూరిత ద్రవం. ఈ పదాన్ని ప్యాచర్ ప్రవేశపెట్టారు. వైరస్ అవికల్ప పరాన్నజీవులు. వైరస్లలో కేంద్రకామ్లాలు, ప్రోటీన్లు ఉంటాయి. కేంద్రకామ్ల సంక్రమణ స్వభావాన్ని ఆర్ఎన్ఏ లేదా డిఎన్ఏతో ఉంటుంది. ఏ వైరస్లో ఆర్ఎన్ఏ, డిఎన్ఏలు రెండూ ఉండవో ప్రోటీన్ భాగం ఒక కోటు లేదా తొడుగులాగా ఏర్పడుతుంది. దీన్ని క్యాప్సిడ్ అంటారు. ఇది మధ్య భాగాన కేంద్రకామ్లాన్ని చుట్టి ఉంటుంది. టొబాకో మొజాయిక్ వైరస్ టీఎంవి, హ్యూమన్ ఇమ్యూనో వైరస్ హెచ్ఐవి, ఆర్ఎన్ఏను కలిగిన వైరస్లు ఉదాహరణకు బ్యాక్టీరియంలు, సంక్రమించే వైరస్లు బ్యాక్టీరియోఫాజ్లు ఉంటారు. వీటిలో డిఎన్ఏ జన్యు పదార్థం అనేది ఉంటుంది. ఇక్కడ మనం క్యాప్సిడ్లు అనేటువంటి బ్యాక్టీరియోఫేజ్లు చూస్తున్నాం. ఇక్కడ వైరాయిడ్లు 1971 సంవత్సరంలో టీఓ డైనర్ అనే శాస్త్రజ్ఞుడు వైరస్ కంటే చిన్నదైన సంక్రమణ కారకాన్ని గుర్తించారు. ఇది పొటాటో స్విడిల్ ట్యూబర్ వ్యాధిని కలిగిస్తుంది. స్వేచ్ఛగా ఆర్ఎన్ఏ వైరస్లో ఉండే ప్రోటీన్ కవచం వీటిలో ఉండదు. అందువల్ల వీటిని వైరాయిడ్లని పిలిచారు. వైరాయిడ్లలో ఆర్ఎన్ఏ తక్కువ అణుభారాన్ని కలిగి ఉంటుంది. ప్రియాన్లు కొన్ని సంక్రమణ కారకాలలో కేంద్రకామ్లం లేకుండా ప్రోటీన్లు మాత్రమే ఉంటుంది. అలాంటి కారకాలు ప్రియాన్లు అంటారు. ఇవి మాడ్కోవ్ వ్యాధిని, గొర్రెలలో స్క్రిపీ వ్యాధిని కలిగిస్తాయి. లైకెన్లు శైవలాలు, శిలీంధ్రాలు సహజీవన సంబంధాన్ని కలిగినవి, అంటే పరస్పర లాభదాయకమైన సంబంధం ఉంటుంది. శైవలాలు అణుఘటకాన్ని పైకోబయాంట్ అని, శిలీంధ్ర అణుఘటకాన్ని మైకోబయాంట్ అని అంటారు. ఇందులో శైవలాలు స్వయం పోషితాలు. శిలీంధ్ర పరపోషిత శిలీంధ్రం కోసం ఆహారాన్ని తయారు చేయగా శిలీంధ్ర శైవలం నివాసానికి వీలు కలిగించడమే కాక భాగస్వామికి నీరు, ఖనిజాలు, మూలకాలు శోషించి అందజేస్తాయి. ఈ రెండింటిని సహసంబంధం ఎంత దగ్గర ఉంటుందో ప్రకృతిలో లైకెన్లను గమనిస్తే ఇందులో వేరు జీవులన్నీ ఊహించడం అసాధ్యం. లైకెన్లు అతి మంచి కాలుష్య సూచికలు. కలుషిత ప్రాంతాలలో లైకెన్లు పెరగవు.